ప్రార్థన పెళ్లి సంబంధం పక్క ఊరి అబ్బాయితో ఫిక్స్ అవుతుంది. ప్రార్థన నాన్న కూడా ఒకసారి అబ్బాయి ఇంటికి వెళ్లి అక్కడ అందరినీ కలవాలి అనుకుంటాడు. అలాగే అక్కడ ఇల్లు, ఆ పరిస్థితులన్నీ చూడొచ్చని. కానీ అబ్బాయి తరపు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేస్తారు. అబ్బాయి తండ్రి ఫోన్ చేశాడు. వాళ్ళ ఇంటికి సున్నపు రంగులు వేసుకుని పని నడుస్తుందట. అందుకని మనల్ని ఆగమన్నారు. వాళ్ళు ఫర్నిచర్ అంతా బయట పెట్టారట. వాళ్ళు చేసింది సరిగ్గానే ఉంది. రంగులు పడితే ఫర్నిచర్ పాడవుతుందాయే. నాకు అనిపిస్తుంది పెళ్లి కదా అందుకే రంగులవి వేస్తున్నారని. పోనీలే, మనమైనా అబ్బాయి వాళ్ళని కలిసాం, చూసాం కదా, అన్ని మాటలు అయ్యాయి కదా. నేరుగా పెళ్ళప్పుడు వెళ్లి చూద్దాం. ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువలు మాట్లాడితే పెళ్లి వారికి మళ్ళీ తప్పుగా అనిపించి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏమంటావు? నేనన్నది సరైందే కదా. తొందరపడటం మంచిది కాదు, ఆలోచించు. సరే అండి, మీరెలా అంటే అలా. అయినా పెళ్లికి కూడా ఒక వారమే ఉంది. మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ప్రార్థన, నువ్వేం బాధపడకమ్మా. ఏది జరిగినా అంతా మంచే జరుగుతుంది. చూడు, నువ్వు అత్తారింటికి వెళ్ళాక ఎంతో సంతోషంగా ఉంటావు. ప్రార్థన మనసు కాస్త ఉదాసీనం అవుతుంది. ఎందుకంటే ఆమె తన అమ్మ నాన్న ఒక్కసారి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లి చూసొస్తే బాగుండు అనుకుంటుంది. అబ్బాయి వాళ్ళే ఇక్కడికి స్వయంగా వచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. అంతా బానే ఖరారయింది. అయితే ఖరారై వెళ్ళాక వాళ్ళు మళ్ళీ కలవలేదు. ఆ కారణం వల్లనే ప్రార్థన కాస్త కంగారుగా ఉంది. కొద్ది రోజుల తర్వాత ప్రార్థన పెళ్లైపోతుంది. కానీ పెళ్లి తర్వాత ప్రార్థన జీవితం పూర్తిగా మారిపోతుంది. ప్రార్థనకు వాళ్ళ అత్తింటి గుట్టు తెలుస్తుంది. అక్కడ అందరికీ గుండుందని, మళ్లీ వాళ్ళ తలపై వెంట్రుకలనేవే రావని, అందరూ విగ్గు పెట్టుకుని బయటకొస్తారు అనే విషయం తెలుస్తుంది. మీరు, మీ కుటుంబం మాకు అబద్ధం చెప్పారు. మాకు నమ్మక ద్రోహం జరిగింది. నా అత్తారింట్లో అందరికీ గుండ్లని నాకు తెలియదు. నా జుట్టు ఇంత పెద్దది, ఇంకా అందమైంది. కానీ నేను ఇలా గుండ్లు గల వాళ్ళింటి కోడలయ్యాను. ఈ విషయం మా చుట్టాలందరికీ తెలిసిందంటే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు, ఇంకా ఎగతాళి చేస్తారు. మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. కోడలా, నువ్వు బాధపడాలని మేము కోరుకోవడం లేదు. అందుకే మేము ఈ గుడ్ల గురించి నీకేమీ చెప్పలేదు. మమ్మల్ని క్షమించు కోడలా, దయచేసి అర్థం చేసుకోమ్మా. ఒకవేళ కోడలా మేము అబద్ధం చెప్పకుండా ఉంటే మా ప్రకాష్ పెళ్లి ఎప్పటికీ జరుగుండేది కాదు. మా ప్రకాష్ ఎప్పటికీ బ్రహ్మచారిలో ఉండాల్సి వచ్చేది. అందుకే మేము అబద్ధం చెప్పి మా అబ్బాయి పెళ్లి నీతో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ నా కొడుక్కి గుండని, అలాగే మా అందరికి గుండని తెలిస్తే నువ్వు అసలు ఈ పెళ్లికి ఎప్పటికైనా ఒప్పుకునేదానిగా కాదు కదమ్మా. అందుకే తప్పక ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మమ్మల్ని క్షమించమ్మా. అందుకే నాన్న మీకు ముందే చెప్పాను, ఇలా అబద్ధంతో నా పెళ్లి చెయ్యొద్దని. నా మాట వినకుండా మీరు ఒట్టుతో నన్ను పడేశారు. లేదంటే నేను ప్రార్థన జీవితాన్ని ఇలా పాడు చేసి ఉండేవాడిని కాదు. ప్రార్థన, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒకవేళ నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను ఈ పెళ్లి నుంచి నీకు విముక్తి చేస్తాను. ఇదంతా చెప్పడానికి సిగ్గుగా లేదా? నా కూతురు నుదుటిపై పెళ్ళని పేరుతో సింధూరం దిద్ది తన జీవితాన్ని పాడు చేశారు. ఇక ఇప్పుడు వదిలి వెళ్ళొచ్చని చెబుతున్నారు. మీ అందరినీ జైల్లో చిప్పకూడు తినిపిస్తా చెప్తున్నా. చూడండి, ఇప్పుడే వీళ్ళందరిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. జైలుకి వెళ్తే కానీ వీళ్ళకి అర్థం కాదు ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే ఏం జరుగుతుందో అనేది, ఎంత బాధగా ఉంటుందనేది. అమ్మా, నాన్న, వదిలేయండి. ఏదైతే జరిగిందో అది నా తలరాత అనుకొని నేను స్వీకరిస్తాను. ఏం పర్లేదు. వీళ్ళకి జుట్టు లేనంత మాత్రాన వీళ్ళకి గుండుండటం వల్ల తప్పక స్వార్థంతో ఇలా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు. మీరు బాధపడకండి. అమ్మా, నాన్న, నాకేమైనా ఇబ్బంది ఉంటే ముందుగా మీకే వచ్చి చెప్తాను. నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉండి చూస్తాను. ఒకవేళ ఇక్కడ వీళ్ళు సరైన వాళ్ళు కాదనిపిస్తే నేను వెంటనే స్వయంగా నేనే మన ఇంటికి వచ్చేస్తాను. సరే అమ్మా, మాకు తెలుసు ఇదంతా మా పరువు కోసం నువ్వు చేస్తున్నావని. కానీ నిన్ను బాధల్లో మాత్రం మేము చూడలేం. ఒకవేళ నీకు కొంచెం ఇబ్బంది అనిపించినా ఇక్కడ వెంటనే నువ్వు బయలుదేరి మా దగ్గరకు వచ్చాయి. మేము వెళ్తున్నాం అమ్మా. ఇక ప్రార్థన అమ్మ నాన్న వెళ్ళిపోతారు. ఇక ప్రార్థన ఈ పెళ్లిని అంగీకరిస్తుంది. ఆమె తన అత్తారింట్లోనే ఉంటుంది. ప్రార్థన, నీ జుట్టు ఎంత పొడుగ్గా అందంగా ఉందమ్మా. మరి నువ్వేంటి ఈ గుండ్ల గల కుటుంబంలోకి వచ్చేసి పడ్డావు? నీకింకా మంచి అబ్బాయి, మంచి కుటుంబం దొరికేది కదా. ఆంటీ గారు, ఇప్పుడైతే పెళ్ళైపోయింది కదా, ఇక దీని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. సరేనండి, నాకు వంటగదిలో పనుంది, నేను వెళ్తాను. ప్రార్థన, నేను టౌన్కి వెళ్తున్నాను. నీకోసం ఏమైనా తేవాలో చెప్పు. నాకేం అవసరం లేదు, నాకేం వద్దండి. కోడల్ని అడగాల్సిన అవసరం ఏంటి బాబు? నువ్వే తన కోసం ఏదైనా మంచి వస్తువు తీసుకురా. కోడలి జుట్టు ఎంత పొడుగ్గా అందంగా ఉంటుంది చూడు. నువ్వు ఒక పని చేయి, కోడలి జుట్టు కోసం మంచి మంచి షాంపూలు, కండిషనర్లు తీసుకురా. అవి టౌన్ నుంచి బాగుంటాయి. ఇక కోడలు కూడా సంతోషిస్తుంది. సరేనమ్మా.
ప్రకాష్ టౌన్కి వెళ్తాడు. ప్రార్థన అత్త గుడికి వెళ్తుంది. ఇక ఆమె మామ ఏదో పని మీద బయటికి వెళ్తాడు. ప్రార్థన ఇంట్లో ఒక్కటే ఉంటుంది. అందుకే ఆమె ఇల్లు శుభ్రం చేసే పనిలో పడుతుంది. ఓహ్, ఈ స్టోర్ రూమ్ ఎంత దుమ్ము పట్టుంది. పాత సామాన్లన్నీ అలాగే పడున్నాయే. ఈ స్టోర్ రూమ్ ని క్లీన్ చేసి అన్ని సామాన్లు నీట్ గా సర్దాలి. ఈ గదిలో కొన్ని నా సామాన్లు కూడా వస్తాయి, అనవసరంగా నా గదిలో పడున్నవి. ప్రార్థన స్టోర్ క్లీన్ చేస్తూ ఉంటుంది. శుభ్రం చేస్తూ ఉండగా ప్రార్థనకి ఒక పాత పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకంపై పసుపు పూసినట్లుగా మరకలు మచ్చలు ఉంటాయి. అది చూసిన ప్రార్థన ఆ పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలు పెడుతుంది. అందులో చాలా కథలు, తాంత్రిక మంత్ర రహస్యాలు ఉంటాయి. వాటిని చూస్తూ చదువుతూ ఉంటుంది. ఒక పేజీలో ఒక విశేష రహస్యం ఉంటుంది. దానిపై ప్రార్థన శ్రద్ధ పెడుతుంది. అందులో ప్రార్థన కుటుంబం గురించి రాసుంటుంది. ప్రార్థన పేజీలోని విషయాలన్నీ చదువుతుంది. ఈ పరివారానికి పురాణ శాపం ఒకటి ఉంది. ఇంట్లోని ప్రతి సభ్యులు గుండుగల వారవుతారు. ఈ శాప విమోచనం ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే ఈ కుటుంబంలో కోడలు తన జుట్టును బలిదానం చేస్తుందో అప్పుడు. అరే, ఏం రాస్తుంది ఈ పుస్తకంలో? ఏంటి ఇదంతా? ప్రార్థనకి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా తన భర్త అత్తమామలతో ఈ విషయం మాట్లాడుతుంది. కోడలా, ఈ పుస్తకం నీ నుంచి మేము దాచాలనుకున్నాము. అందుకే దాన్ని ఆ స్టోర్ రూమ్ లో పడేశాము. కానీ ఈ పుస్తకం నీ కంట పడింది. అది నిజమే కోడలా. మన కుటుంబానికి ఇదొక శాపం. ఎన్నో ఏళ్లగా ఉంది. మనల్ని పట్టి పీడిస్తుంది. కానీ ఈ శాపం ఎందుకు? ఎవరిచ్చారు? నాకు తెలియాలి అత్తయ్య. కోడలా, ఈ శాపం మన పూర్వీకుల వల్ల మనకు వచ్చింది. వాళ్ళల్లో ఒకరు గుండుగల ఆవిడ్ను అపహాస్యం చేయడం వల్ల ఆమె కోపం వచ్చి ఇలా శపించింది. చాలా ఏళ్ల క్రితం మా ఊళ్ళో తంత్ర విద్యలు ఎక్కువ ఉండేవి. అలాంటి శక్తిగల ఒక గుండుగల స్త్రీ అడుక్కోటానికి మా ఊరొచ్చింది. మా వంశ పూర్వీకులు ఆమెను గేలి చేశారు, ఇంకా అవమానించారు. దానితో ఆమె చాలా బాధపడి శపించింది. ఎలా అయితే మీరు నన్ను అవమానించారో అలాగే మీ ముందు ముందు వంశం అంతా గుండుగా మారి ఆ పాపం అనుభవిస్తారని. అప్పటి నుంచి ఈ శాపం మన కుటుంబానికి వచ్చింది. ఆమె శాప ఫలితం వల్ల అప్పటి నుంచి తరతరాలుగా మన వంశంలో వాళ్ళకు వెంట్రుకలు లేకుండా గుండొస్తుంది. ఇలా అవమానాలు పడుతున్నాం. మాకు ఈ గుండె నుంచి విమోచన ఎలా కలుగుతుందనే రహస్యం తెలియదమ్మా. ఈ పుస్తకం ప్రకాష్ పెళ్లికి కొద్ది రోజుల ముందే మేము చూసాము. బహుశా ఇదా తంత్ర మంత్రాల పుస్తకం అయ్యుండొచ్చు. ఇక ఇందులో పూర్వీకులు పుస్తకంలో శాప విమోచనం గురించి రాశారు. మేము ఆ పుస్తకంలో రాసిన విమోచన మార్గం చదివాక సైలెంట్ గా ఉండిపోయాం. ఎందుకంటే నీ జుట్టు చాలా పొడుగ్గా అందంగా ఉంటుంది. మేము నీ జుట్టుకు ఎటువంటి హాని నష్టం కలిగించదలుచుకోలేదు. అందుకే మేము మౌనంగా ఉన్నాం. కానీ మాకు నీలాంటి కోడల్ని పోగొట్టుకోవాలని లేదమ్మా. నీలాంటి కోడలి కోసం తప్పనిసరి అబద్ధం చెప్పేసి ఈ పెళ్లి చేసుకున్నాం. కానీ నిన్ను మోసం చేయాలని మాత్రం కాదమ్మా. తన అత్తామామ మాటలు విని ప్రార్థన తన అత్తారింటి వాళ్ళ తప్పు లేదని అర్థం చేసుకుంటుంది. అదంతా శాప ఫలితమని తెలుసుకుంటుంది. ప్రార్థన అందరిని ఒప్పించి తన జుట్టు బలిదానం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. లేదు ప్రార్థన, నువ్వు అలా చెయ్యొద్దు. నువ్వు మా కోసం నీ అందమైన జుట్టు ఎందుకు పోగొట్టుకుంటావు? అలా చెయ్యొద్దు. నువ్వు మీ పుట్టింటికి తిరిగి వెళ్ళిపో. లేదు, మీరు నన్ను ఆపొద్దు. నేను నా జుట్టును బలిదానం ఖచ్చితంగా ఇస్తాను. ప్రార్థన నిర్ణయించుకుంది తన జుట్టుని బలిదానం ఇవ్వడానికి. అందరూ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తున్నా ఆమె ఒప్పుకోవడం లేదు. ఇంతలో సడన్ గా ఇంట్లో ఎనలేని కాంతి వచ్చి ఒక గుండు స్త్రీ ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఆగు, నేనే ఈ పరివారానికి శాపం ఇచ్చింది. కానీ నీ గొప్ప బలిదానానికి ప్రసన్నమయ్యాను. నా జీవితంలో ఎదురైన అవమానానికి బదులు తీర్చుకోవడానికే ఈ కుటుంబానికి శాపం ఇచ్చాను. కానీ నీ సాహసం, ప్రేమ నన్ను క్షమించే విధంగా ప్రేరేపించాయి. అందుకే నేను నీ బలిదానాన్ని గౌరవిస్తూ ఈ శాపాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకుంటున్నాను. ఇక మీ కుటుంబంలోని అందరి గుండ్లు సరవుతాయి. అందరికి జుట్టు వచ్చేస్తుంది. అలాగే నీ జుట్టు బలిదానం కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను శాశ్వతంగా నా శాపాన్ని ఉపసంహరించుకుంటున్నాను. నేటి నుంచి ఈ కుటుంబానికి గల శాపం వైదొలుగుగాక. నీలాంటి కోడల్ని పొందిన ఈ కుటుంబం ఎంతో అదృష్టవంతమైనది. చల్లగా ఉండండి. ఆ గుండు శ్రీ ఆత్మ తన శాపాన్ని ఉపసంహరించుకొని మాయమైపోతుంది. ఈ రోజు దొరికిన ఈ సంతోషం తన కోడలు ప్రార్థన సాహసం ఇంకా దృఢ నిశ్చయం వల్లనే అని అందరికీ అర్థమవుతుంది. నవ్య సన్నటి నడుంకి కాలేజ్లో అందరూ ఫ్యాన్సే. తన సన్నటి నడుము పైగా పొడవాటి జుట్టు తన అందాన్ని ఇంకా పెంచేవి. నవ్య తనపై తను శ్రద్ధగా ఉండేది. ఉదయాన్నే లేచి తను యోగా మరియు ఎక్సర్సైజెస్ చేసేది. నవ్య గ్రాడ్యుయేషన్ అయిపోగానే తన తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి చేసేస్తారు. పెళ్ళయ్యాక నవ్య తన అత్తగారింటికి వెళ్తుంది. ఆ ఇంట్లో భర్త, అత్తగారు మరియు ఆడబడుచు ఛాయ ఉంటారు. నవ్య ఒక సన్నటి నడుము గల అమ్మాయి. కానీ ఛాయ బాగా లావుగా ఉంటుంది. తను రోజంతా కేవలం తింటూనే ఉండేది. ఒకరోజు ఉదయం ఛాయ టిఫిన్కి చోలే భటూరే తింటూ ఉంటుంది.
ఆపవే, నువ్వు ఎప్పటికి మారతావో. నీకు చాలాసార్లు చెప్పాను లైట్గా ఫుడ్ తినమని. నీ వెయిట్ చూసుకుంటున్నావా? అమ్మా, నాకు ఆ గడ్డి సలాడ్లు తింటే అస్సలు కడుపు నిండదమ్మా. అత్తయ్యగారు కరెక్టే చెప్తున్నారు వదినా, కొంచెం తగ్గించొచ్చు కదా. కోడల్ని చూడవే, తను ఎంత బాగా మెయింటైన్ చేస్తుందో. తన సన్నటి నడుము, దాంతో ఆ పొడవాటి జుట్టు మాకు తను చూడగానే నచ్చేసింది. అందుకే మీ అన్నయ్య వెంటనే పెళ్లి కొప్పేసుకున్నాడు. రేపు నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళొస్తే వాళ్ళు ఏమంటారో ఏంటో. వదినేమో సన్నగా ఉంటుంది, మరదలేమో ఆలులాగా ఉంటుందని అంటారే. అమ్మా వదినల మాటలకి ఛాయాకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన రూమ్కి వెళ్ళి చిప్స్ తింటూ ఉంటుంది. అలాగే కొద్ది రోజులు గడుస్తాయి. అత్తగారింటికి వచ్చాక కూడా నవ్య యోగా మరియు ఎక్సర్సైజెస్ చేయడం మానలేదు. తనని బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. కమల యొక్క బంధువులు, స్నేహితులు అందరూ నవ్యాని బాగా పొగిడేవారు. వా కమలా, ఎంత అదృష్టమో, నీకింత అందమైన కోడలు దొరికింది. తన సన్నటి నడుము, పొడవాటి జుట్టు, ఆహాహాహా ఎంత అందమో. లేదంటే ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ ఏవేవో పనికిరాని తిండి తింటున్నారు. అడ్డమైన చెత్త కావాలంటున్నారు. వాళ్ళ నడువులైతే ఇక బస్తాలే అనుకో. అలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు ఛాయాని చూసేందుకు ఒక నల్లటి బట్టతలబ్బాయి తల్లితో కలిసి వస్తాడు. ఒక పక్క నవ్య సన్నటి నడుముతో శారీలో చాలా అందంగా ఉంటుంది. కానీ ఛాయ మాత్రం శారీలో ఇంకాస్త లావుగా కనిపిస్తుంది. ఛాయ సోఫాపై కూర్చుంటుంది. నవ్య అందరికీ టీ ఇస్తుంది. అప్పుడు పెళ్ళికొడుకు తల్లి, వదిన గారు, మాకు మీ కూతురు బాగా నచ్చింది. ఇక మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి వదినా. అది విని అందరూ చాలా ఆనందిస్తారు. ఇక కమల ఛాయాని తనకి కాబోయే అత్తగారి కాళ్ళకి నమస్కరించమని చెప్తుంది. ఛాయ అలా నమస్కరించేందుకు వంగగానే వెంటనే ఆవిడ కాలు వెనక్కి లాగేసుకుంటుంది. అమ్మాయి, నువ్వెందుకు నా కాళ్ళకి మొక్కుతున్నావు? ముందు నన్ను నాకు కాబోయే కోడల్ని ఆశీర్వదించని. కానీ నేనే కదా మీ కాబోయే కోడల్ని. ఏంటే, నీలాంటి బండబర్రెని ఎవరు కోడల్ని చేసుకుంటారు? నాకైతే ఈ సన్నటి నడుము గల పిల్లే నచ్చింది. అదేంటండి, నేను ఈ ఇంటి కోడల్ని. మీరు ఛాయాతో అలా మాట్లాడడం తప్పండి. అమ్మాయి ఇంత బండగా ఉంటుందని మాకు ముందే తెలిస్తే మేము అసలు వచ్చేవాళ్ళమే కాదు. సన్నటి వదినెక్కడా, బండ మరదలెక్కడా? అమ్మో, అవునా ఆంటీ? మా అమ్మాయి లావుగానే ఉంది, కానీ మీ అబ్బాయి నల్ల రంగు బట్టతల మీకు కనిపించట్లేదా? మీకు మా మరదలు నచ్చలేదంటే మాకు కూడా మీ అబ్బాయి నచ్చలేదు. అబ్బాయి వాళ్ళు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. నాకు పెళ్లి సంబంధాలు తీసుకురావడం ఇక ఆపమ్మా. నన్ను ఇన్సల్ట్ చేస్తే నీకేం వస్తుంది? వీటన్నిటి వల్ల నాకెంత టెన్షన్ అవుతుందో నీకు తెలుసా? నవ్యకి వెంటనే అర్థమవుతుంది ఛాయ లావుగా ఉండటానికి కారణం టెన్షన్ వల్ల ఓవర్ ఈటింగ్తో అని. మరుసటి రోజు నవ్య ఛాయాని ఒక షోరూమ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఛాయాకి ఒక డ్రెస్ నచ్చుతుంది. నవ్యకైతే తన సైజులో డ్రెస్ హాయిగా దొరుకుతుంది. కానీ ఛాయాకి ఏ డ్రెస్ నచ్చిందో అది తనకి ఫిట్ అవ్వదు. వదినా, 2 minutes, నేను ఈ డ్రెస్ ట్రై చేసుకుని వస్తాను. ఎందుకు మేడం మీరు మీ టైము మా టైము వేస్ట్ చేస్తున్నారు? ఈ డ్రెస్ మీకెలా సరిపోతుంది? అయితే దీనిలో పెద్ద సైజునివ్వండి. మేడం, మా దగ్గర దీనికంటే పెద్ద సైజే లేదు. అయినా కానీ మీ సైజులో డ్రెస్సెస్ మా షోరూంలోనే కాదు, ఎక్కడా ఉండవు. అది విని ఛాయాకి నవ్యకి చాలా బాధేస్తుంది. చూడండి, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 1 నెలకి ఛాయ ఇదే డ్రెస్ తీసుకోవడానికి వస్తుంది. అప్పుడు చూడండి. నవ్య ఛాయ చేయి పట్టుకుని తనని ఇంటికి తీసుకెళ్తుంది. వదినా, మీరు ఆ సేల్స్ మ్యాన్తో ఛాలెంజ్ అయితే చేశారు, కానీ నేను దానిలో ఎలా ఫిట్ అవుతాను? ఛాయ, నువ్వు ఎలాగైనా నా పరువు కాపాడాలి. 1 నెల రోజులు నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఓకేనా ఛాయ? ఆ తర్వాత ఛాయ ప్రతిరోజు ఉదయాన్నే లేచి నవ్యతో కలిసి యోగా, మెడిటేషన్ మరియు ఎక్సర్సైజులు చేస్తుంది. వేడినీళ్లు తాగి లైట్ ఫుడ్ తింటుంది. మెల్లమెల్లగా తనలో చేంజ్ చూసి ఛాయాకి మంచిగా అనిపించి తను ఇంకా కష్టపడుతుంది. ఇక కొద్ది రోజుల్లోనే లావుగా ఉండే ఛాయ తన వదిన్లాగా నాజుగ్గా సన్నగా అయిపోతుంది. అరే కోడలా, నువ్వు నా కూతుర్ని పూర్తిగా మార్చేశావే. ఇక కరెక్ట్గా 1 monthకి వాళ్ళిద్దరూ ఆ షోరూంలో ఉన్న ఆ డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళి అది వేసుకుని ఛాయ ట్రయల్ రూమ్లోంచి బయటికి వస్తుంది. అప్పుడు తను చాలా అందంగా కనిపిస్తుంది. తనని అంత సన్నగా చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఛాయాను చూసి ఆ షోరూమ్ ఓనర్ ఛాయ వద్దకు వచ్చి ప్రపోజ్ చేస్తూ ఇలా అంటాడు, విల్ యు మ్యారీ మీ? ఛాయ వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. ఇక తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తను తన వదిన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, థ్యాంక్ యూ సో మచ్ వదినా.
మీరు నా లైఫ్నే మార్చేశారు. అరే ఛాయా, ఇదంతా నీ కష్టానికి ఫలితమే. ఆ తరువాత ఇద్దరూ వదిన మరదళ్ళు హత్తుకుంటారు. Thanks for watching.